దేశంలో యువతకు సంబంధించిన పలు పథకాలకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి సంబంధించి 60,000 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించనున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. దేశంలో ఐటీఐల ఆధునికీకరణకు సంబంధించి పీఎంఏసీటీయూ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 60,000 కోట్లు వెచ్చించనుండగా దేశంలో 1000 ప్రభుత్వ ఐటీఐల్లో ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ లెర్నింగ్, ఇంక్యుబేషన్ వంటి వసతులు కల్పించనున్నారు. పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులు బయటకు వచ్చేలా ఐటీఐలలో కొత్తగా ఏర్పాటు చేసే ఈ క్లస్టర్లను పారిశ్రామిక సంస్థలు నిర్వహించనున్నాయి. 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 400 నవోదయ విద్యాలయాలు, 200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1200 వొకేషనల్ స్కిల్ ల్యాబ్లను ప్రధాని మోదీ ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. ఈ స్కిల్ ల్యాబ్లలో ఐటీ, ఆటోమోటివ్, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, టూరిజం వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మరోవైపు బీహార్కు సంబంధించిన పలు పథకాలను కూడా ప్రధాని మోదీ శనివారం ప్రారంభించనున్నారు. ఇందులో విద్యార్థులకు ప్రతి నెల 1,000 రూపాయలు ఇచ్చే ముఖ్యమంత్రి నిశ్చయ్ స్వయం సహాయత భత్తా యోజన, విద్యార్థులకు 4 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే స్టూడెంట్ క్రెడిట్ కార్డు వంటి పథకాలు ఉన్నాయి.